ప్రాణాలతో బయటపడ్డ వారిని స్వదేశానికి పంపొద్దంటూ శ్రీలంకపై అమెరికా తీవ్ర ఒత్తిడి. ఇరాన్కు చెందిన ఐరిస్ డేనా 75 యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో కొంతమంది సిబ్బందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. అలా ప్రాణాలతో బయటపడిన వారిని ఇరాన్కు తిరిగి పంపొద్దంటూ శ్రీలంక ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు శ్రీలంక కస్టడీలో ఇరాన్ 2వ యుద్ధ నౌకలో సిబ్బందిని కూడా స్వదేశానికి పంపించొద్దంటూ అగ్రరాజ్యం అడిగినట్లు సమాచారం. అయితే ఈ మేరకు అగ్రరాజ్య విదేశాంగ అధికారులు ఉల్లంఘిస్తూ పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా దాడి చేసే సమయంలో ఐరిస్ డేనా 75 యుద్ధ నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 32 మందిని శ్రీలంక దళాలు రక్షించాయి. ఇక ఇంజన్ వైఫల్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఇరాన్ మరో నౌక ఐరిన్స్ బూషావేర్ నుంచి 204 మంది నావికులను శ్రీలంక నావికా దళం గురువారం సురక్షితంగా కొలంబోకు తరలించింది. వీరందరూ ప్రస్తుతం శ్రీలంక రక్షణలో ఉన్నారు. వీరిని ఇరాన్కు తిరిగి పంపిస్తే అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా టెహ్రాన్ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని యుఎస్ అనుమానిస్తుంది. ఆ ప్రచారాన్ని అడ్డుకునేందుకే శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు అమెరికా నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.